హలో అండి. నమస్తే మేడం. అసలు అనుకున్నారా ఇలా జరుగుతుందని? హాస్పిటల్‌లో బానే మాట్లాడారని తెలిసింది. అవును, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. ఆర్బీఎం హాస్పిటల్ ఉంది కదా అక్కడ, అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడాడు. నేను ప్రవీణ్ బాగున్నావు అంటే రికవర్ అవుతాడు అన్న అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత లివర్ ఇన్ఫెక్షను, కిడ్నీ ప్రాబ్లం, దానివల్ల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా సీరియస్ ఉందని చెప్పగానే మళ్ళీ వెళ్ళినాం హాస్పిటల్కి. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వచ్చినాము. అప్పటికి సీరియస్ ఉన్నాడు. నిన్న నైట్ కాల్ చేయగానే అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాతో పాటు ఎన్నో సినిమాలు చేసినాం. అన్నతో పాటు మేము చేసినాం, చాలా మూవీస్ చేసినాం. అన్న లేడన్న బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మేము. అంటే జనరల్‌గా అసలు హెల్త్ ఎప్పటి నుంచి ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది? అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడి నుంచి ఎటెళ్ళింది? అంటే 3 years బ్యాక్ ఆయన బాడీ కొద్దిగా ఉబ్బిపోయిందంట. హాస్పిటల్ తీసుకెళ్తే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. కిడ్నీ ప్రాబ్లం అంటే చూపించుకున్నాక అప్పుడు కొద్దిగా క్యూర్ అయింది. క్యూర్ అయిపోయాక మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం అయింది. ప్రాబ్లం కిడ్నీ డయాలసిస్కి వచ్చేసింది. ఇక డయాలసిస్ కంటిన్యూ అవుతుంది. ఇక అది రెగ్యులర్గా డయాలసిస్ వల్ల ఇక 2 కిడ్నీస్ పోయినాయి కదా. దానివల్ల అప్పుడు పవన్ సార్ దగ్గరికి వెళ్తే సార్ 2 లక్షలు ఇచ్చి నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నేను చేపిస్తా అని చెప్పి హామీ ఇచ్చి వచ్చిండు. తర్వాత ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. అడ్మిట్ అయినాక బాడీ సహకరించలేదు ఆయనకు. ఆయన బాడీ హెల్త్ సహకరించి ఉంటాయా కిడ్నీ పక్కా చేస్తుండే, కన్ఫర్మ్ అంటుండే. అవును చేయలేకపోయారు. డాక్టర్లకు అడిగితే అదే చెప్పారు అనమాట. హెల్త్ క్యూర్ అయినాక దాని తర్వాత కిడ్నీ చేద్దాము అని చెప్పి మాట్లాడారు. సో ఈ విషయాల గురించి రకరకాలుగా ఫేక్ న్యూసెస్, వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని అన్నారు కదా. బట్ మీ టీం అంతా చాలా కష్టపడి అక్కడిక్కడ తిరిగారని తెలిసింది. ఏ విధంగా సపోర్ట్ చేశారు మీరు? మేమైతే మీ మీడియా ద్వారానే చాలా మందికి చెప్పడం జరిగింది. చాలా మంది వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. చాలా మంది చేశారు. ఫేక్ న్యూస్ అయితే చాలా గట్టిగా వచ్చినాయి. ఎవరు మన ప్రభాస్ సార్ వాళ్ళు 50 lakhs ఇస్తారు అని చెప్పి అన్నారు, కానీ అది ఫేక్ న్యూస్. అది అతను ఎవరో కాల్ చేసిండే, అతనికి మళ్ళీ కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్. ఇక అది ఫేక్ న్యూస్ అని చెప్పి తెలిసిపోయింది మాకు. అది అప్పుడు మొత్తం మీడియా ద్వారా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి వచ్చింది. అంటే 50 lakhs ఇస్తుందంటే కిడ్నీ వచ్చేస్తుంది, అన్న బాగా మంచిగా అవుతాడు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినాం అందరం. తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసింది. ఆయన లాస్ట్ మూవీ ఏదండి ఆయన చేసింది? నాకు తెలిసి డీజే టిల్లు అనుకుంటా మేడం. డీజే టిల్లు రిలీజ్ అయింది. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. మేము చేసినాం అన్నతో పాటు కలిసి మూవీ చేసినాం, తెరచాప అని. ఇప్పుడు రిలీజ్కున్నది ఆ మూవీ. ఆ మూవీలో కూడా చేసిండు అన్న. లాస్ట్గా మీతో మాట్లాడిన మాటలు ఏంటి ఆయన? లాస్ట్ అంటే మాకు మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే అన్నాడు, ప్రవీణ్ బాగున్నావా అది ఇది అన్నాడు. బాగున్నా, నువ్వు ఎట్లా ఉన్నావు అంటే బాగున్నా అంటే అలా కలిసి నెక్స్ట్ మనం మళ్ళీ మళ్ళీ షూటింగ్ చేస్తున్నాం అన్న అంటే ఖచ్చితంగా వేద్దాం ప్రవీణ్ అన్నాడు. అదే లాస్ట్ మాట. ఇక మళ్ళీ కలవలేదు, మళ్ళీ అది లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి సడన్గా ఇలా అయ్యేసరికి? వాళ్ళ రియాక్షన్ అంటే ఏం చెప్పలేము కదా మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకు అన్ననే కదా, ఇప్పుడు అయిననే కదా ధైర్యం వాళ్ళ కొడుకులకు కానీ పాపకు కానీ. ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాదు, ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఏంటంటే ఎంత పిల్లలు ఉన్నా వేస్ట్, ఎవరు పట్టించుకోరు, మేము ఇక్కడ ఉంటున్నామని కొంచెం ఫ్యామిలీ విషయాలలో బాధపడినట్లు తెలిసింది. అలాంటివి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అవి మాతో మాకు అంత ఐడియా లేదు మేడం. అది మా ఫ్యామిలీ విషయంలోనైతే మేము వచ్చినప్పుడు మాతో పాటు అందరితో మంచిగా ఉంటుంది. మేము అందరం ఆ ఫ్యామిలీ విషయము వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు అంతే మేడం, మాకు అంత ఐడియా లేదు. అంటే మీతో ఎలా ఉంటారు? బయట టాక్ ఏంటంటే బాగా ఆల్కహాలిక్ తీసుకుంటాడు, సో అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రతి పర్సన్ ఆల్కహాలిక్ తీసుకుంటారు, బట్ ఈయన ఎక్కువగా తీసుకునేవారు, అందువల్ల ఇలా అయింది, లేదంటే ఎక్కువ రోజులు బతికేవారు అంటున్నారు. మీరేమంటారు దానికి? ఆల్కహాల్ అనేది ఎవరైనా తీసుకుంటారు. కాకపోతే అన్న ఏంటంటే కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల, దానివల్ల ఏమైందేమో అన్న కొద్దిగా హెల్త్ కూడా సపోర్ట్ చేస్తలేదు, దానివల్లనే అయింది. ఆల్కహాల్ వల్ల అయితే నాకు అంత ఐడియా లేదు మేడం. ఆల్కహాల్ అంటే డిప్రెషన్ దేనికి కారణం డిప్రెషన్? అంటే ఫైనాన్షియల్ గానా, ఫ్యామిలీ పరంగానా, లేదంటే ఎలాగా? నాకు తెలిసి ఫైనాన్షియల్ పరంగా ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు. మనకు అంత ఐడియా లేదు. ఏమైందన్న అంటే ఏం లేదు అంటుండే. మేము ఎంత అడిగినా మాకు చెప్పేవాడు కాదు. అలా ఏందో తెలీదు, ఫ్యామిలీ పరంగానా ఫైనాన్షియల్ గానా తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే ఇంత మంచి ఆర్టిస్ట్ చాలా సినిమాలు చేశారు, బట్ చాలా మంది యాక్టర్స్ కానీ ముందుకు వచ్చి ఆదరించినట్లయితే ఏం కనిపించట్లేదు. ఒకరిద్దరు మాత్రమే వచ్చిరు. రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందంటారా, లేదంటే ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? రాకపోవడం రీజన్ అంటే మాకు కూడా అంత ఐడియా లేదు మేడం. మేము కూడా ఎవరికి అడగలేదు. విశ్వక్సేన్ బాబు అయితే చేసిండు, దిల్ రాజు వాళ్ళ మేనేజర్ సార్ వచ్చిండు, వాళ్ళు కూడా వచ్చి మేము ఉన్నాం, మీకు ఏం బాధపడకండి అని చెప్పి ఫ్యామిలీకి మంచి మద్దతు చేసి వెళ్ళిరాళ్ళు అంతే. చాలా అంటారా? ఇంకేమైనా చెప్పండి, ఆయనతో మీకున్న మెమరీస్ కానీ ఏమైనా. ఆయనతో పాటు మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా ఇంట్లో ఏం ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఆయనతో పాటు రెగ్యులర్గా మేము జర్నీ చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్తున్నా ప్రవీణ్ దా వెళ్దాము అంటే ఆంధ్రకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, బెంగళూరు పోతాం, కరీంనగర్ పోయినా, కర్నూలు పోయినా, ఎక్కడ పోయినా అన్నతో పాటు మేము రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళం.
బట్ మీ బ్యాచ్ లో ఒక 4-5 రెగ్యులర్ గా ఉంటారు, చాలా మంది. ప్రవీణ్ గారు కానీ, సాయి గారు కానీ, రేమోన్జీ గారు కానీ, ఈయన. బట్ ఒకరు అందులో లేరంటే మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం మేడం. మా వెంకటన్న లేడు అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటే మేడం, లాస్ట్ ఇయర్ బోనాలకి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ బోనాల టైంలోనే ఇప్పుడు అన్నకి ఇట్లా అయిందంటే నేను ఆ బోనాలకు అది నాకు గుడికాడ కూర్చోగానే నాకు బోనాలకు లాస్ట్ టైం వచ్చిన కదా, అదే గుర్తుకొస్తుంది నాకు. అన్నతో పాటు అన్న బోనాలకు ఇంటికి పిలిచింది కదా, అదే నాకు మైండ్లో తిరుగుతుంది. అసలు నాకు అన్న లేడు బోనాలకి సార్ పిలవలేడు అని చెప్పి అదో బాధ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం అన్న ఇంటికి, ప్రతి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మేము అటెండ్ అవుతాం. ఈసారి మిస్ అయిపోయినాం అన్నని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా మిస్ అవుతుంది. ఇంత మంచి యాక్టర్, ఇంత మంచి కామెడియన్, చాలా బాధాకరమైన విషయం మేడం. లేకపోతే గబ్బర్ సింగ్ టీం కావచ్చు, అంటే మీకు అందరు కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉండి ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. సో మీకు ఏ విధంగా ఉండేది అనుభవం? అన్నదమ్ముల్లానే ఉంటుంది. గబ్బర్ సింగ్ బ్యాచ్లో కూడా నేను తిరుగుతుండే. యాక్చువల్ నేను గబ్బర్ సింగ్ సినిమా చేయకున్నా, గబ్బర్ సింగ్ చేసినా చేయకున్నా అలాంటి వ్యక్తులు. దానికి మాకు హెడ్గా సాయి గారు, ఆ తర్వాత మా ఫిష్ వెంకటన్న, వాళ్ళకన్నా పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రజనీ ఇట్లా ఉంటారు అన్నమాట అందరూ. కానీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అంటే హెల్పింగ్కి నెంబర్ 1. సో అన్నకి నాకు ఉన్న రిలేషన్ అంటే బ్రదర్స్ లాగానే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, క్లోజ్. ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. మా ఇంట్లో ఏదైనా ఆయన వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా మేము వస్తుంది. ఇప్పుడు బోనాలు వచ్చినాయి, ప్రతి బోనంకు ఇంటికాడికి వస్తుంది, దావత్ ఇస్తుంది, మా ఇంటికి రమ్మన్నా వచ్చిపోతుంది. అట్లా ఇప్పుడు కూడా రానా అంటే ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ సాయంత్రం చేసుకోవాలని 9 గంటలకన్నా వచ్చిపోతుంది. అట్లా వ్యక్తి. ఇప్పుడు డైరెక్టర్లతో మాట్లాడించడం కావచ్చు, లేకపోతే అంతే కంప్లీట్ గా కూడా ఫిష్ వెంకట్ గారు చూసుకునే విధానం చెప్తున్నారు. సో అలాంటి ఒక పెద్ద దిక్కును మీరు కోల్పోయారు ఇప్పుడు. సో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఎవరికైనా పెద్ద దిక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కానీ బయట కూడా ఎవరైనా ఉంటే, సపోర్ట్ ఉంటే మనం ముందు ఈజీగా వెళ్తాం. ఏ పని అయినా చాలా ఈజీగా అవుతుంది. అదే పెద్ద దిక్కు లేదంటే మనం ఎవరు చెప్పాలనేది నెక్స్ట్ చాలా కొంచెం కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మిస్ అవుతున్నాం బాగానే. అన్న ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేశారనే విధంగా కూడా కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనుకో? హెల్ప్ చేసిరు, చాలా మంది హెల్ప్ చేసిరు. కొంతమంది పెద్ద 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 టాప్ హీరో పేరు చాలా మంది చెప్పలే కానీ హెల్ప్ చేశారు. లాస్ట్ టైం మస్తు చేశాడు. అట్లనే ఈ రీసెంట్గా మనకు ఇంకో పేరు విశ్వక్సేన అన్న చేశాడు. అట్లే కొంతమంది మినిస్టర్లు, మన ఆంధ్ర మినిస్టర్ అన్న ఆ రోజు వచ్చింది ఎవరన్నా మనకు మోపిదేవి గారు వచ్చారు. ఆయన కూడా వచ్చి ఇచ్చాడు. నేనున్న ఆ రోజు ఆయన ఇచ్చిపోయాడు. పాప ఆయన ఇంకా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చిపోయాడు. అట్లనే మన దగ్గర ఉన్న లోకల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా విజిట్ చేశారు. ఇంకా ఎవరు వచ్చారు? అంటే మా అసోసియేషన్లో మనం మెంబర్ అయి ఉండాలన్న, ఏదైనా కానీ అందులో మెంబర్ అయి ఉండాలి. ఏదైనా మనం ఇండస్ట్రీలో ఉంటే దేంట్లో ఒక దాంట్లో మెంబర్ అయి ఉంటే మనకు దొరుకుతుంది. మన మెంబర్ లేకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళని బ్లేమ్ చేయాలి. మసాలా ఉండాలి కానీ అంటే నేను ఎవరు బ్లేమ్ చేస్తాను కానీ మన మెంబర్షిప్ కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు ఒక యూనియన్ ఉన్నదానికి యూనియన్లో ఉంటే యూనియన్ సపోర్ట్ ఉంటుంది మనకు. అలాగే అన్న ఇప్పుడు హాస్పిటల్ అయినప్పటి నుంచి కూడా మంచిగానే ఉంది, కొంచెం కోలుకుంటున్న విధంగా కూడా అన్నారు. అరే కోలుకున్నాడు. అసలు ఏం జరిగింది? నేను ఆ రోజు ఉన్నప్పుడు మంచిగా కోలుకున్నాడు. కొంచెం మంచి విషయాలు వచ్చాయి. హాస్పిటల్ మారద్దు, మెయిన్ అదే ప్రాబ్లం. నాకు తెలిసి హాస్పిటల్ మారడం వల్ల చిన్నగా ఇబ్బంది. అక్కడే ఒక రోజులు ఉంటే స్టేబుల్ అవుతుంది అనిపించింది. అంటే మారడానికి రీజన్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేటసా లేదంటే అవతల వాళ్ళు ఎవరో వచ్చి మేము చూసుకుంటాం మొత్తం ఫ్రీగా చేస్తామన్నారంటే ట్రీట్మెంట్ అట్లా. అంటే హెల్త్ కూడా బాగాలే కదా, బ్లేమ్ చేయదు. హాస్పిటల్ కూడా బ్లేమ్ చేసేలేదు కానీ కూడా బాగానే చేసిళ్ళు. కానీ ఏంటంటే బాడీ సహకరించాలి. ఏంటంటే మేము ఏంటంటే 18 రోజుల కాడి నుండి అన్న వెంటనే ఉన్నాం. ఆర్బిఎం హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాం. బెస్ట్ ఫ్రెండ్ 10 రోజులు. నేను బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే వరంగల్ నుండి వచ్చిన, నా పేరు మస్తాన్. అంటే ఇప్పుడు అన్న ఆయనకి హెల్త్ బాగలేకపోయినప్పటికీ కూడా డ్రింకింగ్ అనేది మానలేదని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తుంది. అంటే డ్రింకింగ్ అంటే ఇక మామూలుగా ఓ పెగ్గు 2 పెగ్గులు అంటే వేసేది. ఇక దాంట్లో అదేం లేదు. అంటున్నారు కదా, ఏదో డిప్రెషన్ ఉండడం వల్లే ఆయన ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నారని చెప్తున్నారు. మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అసలు డిప్రెషన్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అలా తాగడానికి రీజన్ ఏంటి? అంటే మెయిన్ ఏంటంటే ఇట్లా ప్లస్ 2 కిడ్నీలు ఖరాబ్ అవుతూనే అబ్బా ఇట్లా అయిపోయిందని ఒకటి ఏంటంటే డిఫరెన్స్లో పోయిండు. అయ్యో ఏమవుతుందో ఇప్పుడు అరే ఇక మా పిల్లలకు కూడా నేను ఏం చేయలే కదా అని అది ఒకటి ఆలోచన బాగా పెట్టుకున్నాడు. అన్న ఏం కాదన్నా మేము అందరం ఉంటామన్నా అని కూడా మేము వరంగల్ నుండి కూడా వచ్చి కూడా అన్న వెంటనే ఉండి కూడా దాదాపు 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నాం. అంటే ఇక్కడ హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాం ఉప్పల్లో, అదేంటంటే బొడుప్పల్లో. అక్కడ ఏంటంటే పిఆర్కే దాంట్లో ఏంటంటే 10 రోజులు ఉన్నాం. ఇంకొకటి ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారన్నారు కదా. ఆయన చాలా బోల్డ్ సినిమాలు చేశారు, మరి డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు? లేదంటే రాలేదా? అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే ఏంటంటే అన్న ఏంటంటే చాలా మందికి హెల్ప్ చేసిండు. ఎవరన్నా ఇప్పుడు
అంటే ఏంటంటే విజయవాడ నుండి అయినా ఇప్పుడు ఏంటంటే కర్నూలు నుండి అయినా అనంతపురం అయినా చిత్తూరు ఎక్కడ నుండి వచ్చి అయినా అన్నకి ఇట్లా వచ్చినాం అంటే వాళ్ళకు హోటల్లో తీసుకుపోయి వాళ్ళకి తినిపించి లాడ్జింగ్ కిరాయి కూడా అన్నే కట్టేది. ఆ ఒక్కటి మాత్రం అందరు అంటే నా వాళ్ళు అనుకొని చాలా మందికి పెట్టిండు అన్న అట్లా. సో దానివల్ల ఇలా అన్న ఇప్పుడు వివి నాయక్ గారు లాంటి పెద్ద డైరెక్టర్లతో చాలా సినిమాలు చేశాడు ఆయన. అమ్మాయి అట్లా చేసిన ఆయన దగ్గర పనిచేసిన హీరోలు కానీ స్టార్ హీరోలు కానీ పెద్ద పెద్ద హీరోలతో చేశాడు ఆయన. వాళ్ళెవరు కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కొద్దిగా సాయం చేయాలని ఎవరు రాలేదా ముందుకి? అంటే 1-2 సార్లు వచ్చిళ్ళు, ఆ మధ్యన వచ్చిళ్ళు. అప్పుడు అంటే స్టార్టింగ్ అన్న ప్లస్ హెల్త్ బాగాలేనప్పుడు వచ్చిళ్ళు. ఇక మళ్ళీ మధ్యలో ఎవరు రాలే. ఇక ఆయన కూడా ఏంటంటే నేను ఎంతో మంది సాయం చేసిన కదా, నా పరిస్థితి వచ్చారు ఇట్లా అయిందని చాలా కుంగిపోయిండు. ఆ విషయంలో మాత్రం చాలా మేము వచ్చి అన్న ఏం కాదన్న, మేము అందరం ఉన్నాం అన్న, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం, మేము మనిషిని తీసుకొని అయినా మీకు ఏమన్నా చేస్తాం అది దాన్ని కూడా మేము చాలా చెప్పినాం. ఇప్పుడు అన్న వాళ్ళ దోస్తులు కూడా ఒక 20-25 మంది ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నుండి ఉన్నారు. అందరం కూడా ఇట్లా చెప్పినాం కానీ అన్న ఇక అంతేలో ప్లస్ బాడీ కూడా సహకరించాలి అన్నాక అట్లా అయిపోయింది.